హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ నిధి రహస్యం. ఈ కథను రాసిన వారు పిటి వనిత గారు. శరత్, నీ వద్ద ఉన్న పిచ్చి గీతలతో ఏదో రాసి ఉన్నదాన్ని చూపడానికా నన్ను మద్రాసు నుండి పిలిపించావు? నీకు మతిగాని పోలేదు కదా? నాకు ఎంతో పని ఉంది, కోపంగా అన్నాడు శ్రీకాంత్. శరత్ నవ్వుతూ, శ్రీకాంత్, తొందరపడకు. ఇవి సాధారణ పిచ్చి గీతలు కావు, కొన్ని కోట్ల విలువ గల బంగారు నిధికి పోవడానికి దారి అన్నాడు. అది విన్న శ్రీకాంత్ ఆశ్చర్యపోతూ, ఆ అలా అయితే ఇది నీకెలా దొరికింది అన్నాడు. చెప్తా విను. వారం రోజుల క్రితం నేను ఒంటరిగా మన ఊరి వెలుపల ఉన్న పాత రాజమహల్ కు వెళ్ళాను. అది శిథిలమైనందువల్ల ఆ చోటికి ఎవరూ రారు. నాకు పని లేనప్పుడు అక్కడికి వెళ్లి వస్తూ ఉంటాను. ఆ రోజు నేను లోపలికి వెళ్తుండగా లోపల నుండి ఏవో మాటలు వినిపించడంతో నేను ఆశ్చర్యపోయి తొంగి చూశాను. లోపల ఇద్దరు వ్యక్తులున్నారు. వారు ఏదో వెతుకుతున్నారు. నేను అక్కడే ఉండి చూడసాగాను. అంతలో ఒక వ్యక్తి, ఆ రాజావారి పటం దొరికింది అంటూ మరో వ్యక్తికిచ్చాడు. అతను ఆ పటం ఫ్రేమ్ అంతా ఊడదీసి పటం వెనుక ఉన్న పాత కాగితాన్ని బయటకు తీసి, దొరికింది, ఎంతో విలువ చేసే రాజావారి నగలున్న స్థలానికి పోవడానికి దారి. ఈ మ్యాప్ జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటూ జేబులో పెట్టుకున్నాడు. అంతలో మరో వ్యక్తి, ఇద్దరం కష్టపడి సంపాదించాం, దాన్ని నువ్వు ఉంచుకోవడం న్యాయమా? దాన్ని రెండుగా చింపి నాకు ఒక భాగం ఇవ్వు. ఇద్దరం కలిస్తే గాని మనం నిధికి పోవడానికి దారి దొరకదు. ఇద్దరం ధైర్యంగా ఉండొచ్చు అన్నాడు. ఆ వ్యక్తి, నా మీద నమ్మకం లేదా? అయితే అనుభవించు అంటూ జేబులో నుండి కత్తి తీసి అతన్ని పొడిచి చంపాడు. తర్వాత ఆ వ్యక్తి, అమ్మయ్యా, ఆ నిధి నుండి ఎవరికీ వాటా ఇవ్వవలసిన పని లేదు, నేను అంతా అనుభవించగలను అని అరుస్తూ బయటకు వచ్చాడు. బయట ఉన్న నన్ను చూసి, ఏయ్, ఎవరు నువ్వు? ఎంతసేపటి నుండి ఇక్కడ ఉన్నావు? నిన్ను ప్రాణాలతో వదిలితే నిధి రహస్యం అందరికీ చెప్పేస్తావు అంటూ కత్తి పైకెత్తాడు. సరిగ్గా ఆ సమయంలో పక్క పొదలో నుండి పాము జరజరా పాకుతూ వచ్చి ఆ వ్యక్తిని కాటు వేసి వెళ్లిపోయింది. ఆ వ్యక్తి పెద్దగా అరుస్తూ నోట్లో నొరగలు కక్కుతూ అలాగే కింద పడి మరణించాడు. అంతా క్షణంలో జరిగిపోయింది. ఏం చేయాలో తెలియక నేను అలాగే నిలబడిపోయాను. తర్వాత మెల్లగా నడిచి కింద పడి ఉన్న వాడి జేబులో ఉన్న మ్యాప్ తీసుకొని వేగంగా తిరిగి వచ్చేశాను. ఆ నిధి నేను ఒక్కడినే సంపాదించడం కష్టం. నీకు అక్కడి స్థలాలు బాగా తెలుసు. అందువల్ల నిన్ను పిలిపించాను. ఇద్దరం చెరిసగం నిధి పంచుకుందాం అన్నాడు. అమ్మో, చాలా కథ ఉందే. అయితే వెంటనే మనం నిధి సంపాదించడానికి వెళ్ళాలన్నమాట. ఈ సంగతి మనకి తప్ప ఎవరికీ తెలియదు కదా అన్నాడు శ్రీకాంత్. ఎవ్వరికీ తెలియదు. మా ఇంట్లో వారికి కూడా చెప్పలేదు. రా వెళదాం అంటూ శరత్ బయలుదేరాడు. కానీ మిత్రులిద్దరూ పొరపడ్డారు. వారి మాటల్ని ఇద్దరు వ్యక్తులు పొంచుండి వింటున్న సంగతి వాళ్ళు గమనించనే లేదు. బండ వెనుక నుండి బయటికి వచ్చిన ఇద్దరిలో ఒక వ్యక్తి, నాగలింగం, మనకు చిక్కవలసిన మ్యాప్ వీరి చేతికి దొరికింది. మనం పంపిన ఆ ఇద్దరి వల్లే ఈ విధంగా జరిగింది. అన్యాయంగా వీరి చేతికి వెళ్ళింది. ఆ మ్యాప్ కోసం మనం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నగరాలు తిరిగాం. చివరికి ఇలా జరిగిందే అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి, అలా అని మనం ఊరుకుంటామా? వారిని వెంటాడి దాన్ని మనం కైవసం చేసుకుందాం. వారిని వెంబడిద్దాం రా అంటూ ముందుకు నడిచాడు. మరునాడు రైల్వే స్టేషన్లో ఉన్న శ్రీకాంత్, శరత్, ఈ మ్యాప్లో రంగాపురం అని రాసి ఉంది. ముందు మనం ఆ గ్రామం వెళ్ళి తర్వాత ఈ మ్యాప్లో ఉన్న దారి కనుక్కొని నిధిని కైవసం చేసుకుందాం అన్నాడు. అంతలో రైలు రావటంతో ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. వారిని ఇద్దరు వెంబడిస్తున్నారన్నది మాత్రం వారికి తెలియదు. వారి ఎదురు సీట్లలో చక్రవర్తి, నాగలింగం కూర్చున్నారు. రైల్లో రద్దీ అంతగా లేదు. ఆ రైలు మరునాడు తెల్లవారి రంగాపురం చేరుతుంది. తమ విషయం ఎవరికీ తెలియదని మిత్రులిద్దరూ వివరంగా మాట్లాడుకోసాగారు. అంతటినీ ఎదురుగా ఉన్నవారు శ్రద్ధతో వినసాగారు. రాత్రయింది. అందరూ హాయిగా నిద్రపోతున్నారు. ఎవరో తలుపు తట్టినట్టు అనిపించడంతో శ్రీకాంత్ చటుక్కున పైకి లేచాడు. చక్రవర్తి చిన్న తుపాకీ అతని తలకు ఆనించి, మర్యాదగా నీ వద్ద ఉన్న మ్యాప్ నాకిస్తావా లేదా మెల్లగా అన్నాడు. ఏం మ్యాప్? ఇండియా మ్యాపా, వరల్డ్ మ్యాపా? నా వద్ద ఏదీ లేదే అన్నాడు శ్రీకాంత్. శ్రీకాంత్, ఇది తమాషా సమయం కాదు. ఈ చక్రవర్తిని ఎవరూ మోసం చేయలేరు. నిన్న నీ స్నేహితుడు
నీకు ఇచ్చిన రాజనగలు ఉన్న నిధి రహస్యం తెలిపే మ్యాప్. దీనికోసం మేము కొన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నాం. దీనికోసం పంపించిన ఆ ఇద్దరు ప్రబుద్ధి వల్ల చనిపోయారు. మ్యాప్ నీ స్నేహితుని చేతికి దొరికింది. మర్యాదగా దాన్ని ఇవ్వు, లేదా నిన్ను చంపి దాన్ని తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు. అంతలో శరత్ లేచి ఆశ్చర్యంగా చూడసాగాడు. నాగలింగం కత్తి బయటకి తీసి, ఆలోచిస్తూ నా సమయం వృధా చేయకు. పక్కన పడుకున్న వాళ్ళు నిద్రలేచేంతలో మర్యాదగా మ్యాప్ ఇచ్చేయి అన్నాడు. శ్రీకాంత్ చేసేదేమీ లేక తన జేబులో నుండి ఆ మ్యాప్ తీసి చక్రవర్తికిచ్చాడు. చక్రవర్తి దాన్ని విప్పి చూసి, అమ్మయ్యా, దీనికోసమే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది అన్నాడు. అంతలో రైలు ఆగింది. నాగలింగం బయటికి చూసి, చక్రవర్తి సిగ్నల్ ఇవ్వని కారణంగా రైలు ఆగింది. మనం ఇక్కడే దిగి దగ్గరలో ఉన్న ఊరు వెళ్లి అక్కడి నుండి కారులో రంగాపురం వెళదాం. ఇక ఇక్కడ ఉంటే మనకు అపాయం తప్పదు అన్నాడు. సరేనంటూ చక్రవర్తి నాగలింగంతో కలిసి కిందికి దిగాడు. అంతలో శరత్ పరిగెత్తి తలుపు వద్దకు వెళ్ళాడు. ఆ చీకటిలో వాళ్ళు ఎటు వెళ్లారో తెలియలేదు. కానీ రైలు కదిలింది. శరత్ విసుగుతో, శ్రీకాంత్, అన్యాయంగా మ్యాప్ వారి చేతికి చిక్కింది. ఛీ, మనకి స్టార్ బాగాలేదు అన్నాడు. శ్రీకాంత్ నవ్వుతూ, ఇటువంటిది జరుగుతుందని ముందే ఊహించి ఆ మ్యాప్ లో ఉన్నదాన్ని ఒక కాగితం మీద రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది మనకి పనికి వస్తుంది. నిన్న రాత్రి నిద్ర రానందున ఈ పని చేశాను. అది ఇప్పుడు ఉపకరిస్తుంది అన్నాడు. అమ్మయ్యా, నీవు ఇంత తెలివిగలవాడు కనుకనే నిన్ను పిలిపించాను. రంగంలోకి శత్రువులు దిగారు. ఇందువల్ల మనం జాగ్రత్తగా సంచరించాలి అన్నాడు. ఇద్దరూ మాట్లాడుతూ కొంతసేపటికి నిద్రపోయారు. తెల్లవారింది. రైలు రంగాపురం చేరడంతో మిత్రులిద్దరూ రైలు నుండి దిగి ఊరిలోకి నెమ్మదిగా నడవసాగారు. చక్రవర్తి, నాగలింగం రైలు నుండి చీకటిలో నడుస్తూ దగ్గరలో ఉన్న నగరాన్ని చేరారు. అక్కడి నుండి టాక్సీలో రంగాపురం వైపు వెళ్లసాగారు. టాక్సీ డ్రైవరు మంచివాడు కాదు, పచ్చి దొంగ. రాత్రులందు ప్రయాణికుల వద్ద ఉన్న డబ్బు దోచుకునేవాడు. అందువల్ల కొత్త వాళ్ళు తప్ప ఆ ఊరి వాళ్ళు ఆ టాక్సీని ఎక్కరు. అతను బండి నడుపుతూ వాళ్ళ మాటలు వినసాగాడు. రంగాపురం దగ్గరలోకి రాగానే ఇద్దరికీ సంతోషమైంది. భలే, ఇక కొద్దిసేపట్లో మనం కోట్లకు వారసులమవుతాం. ఇంత చిన్న మ్యాప్ వల్ల అదృష్టం మనల్ని వరించబోతుంది అన్నాడు చక్రవర్తి. అంతలో నాగలింగం, "శ్ష్, చక్రవర్తి, మెల్లగా మాట్లాడు. మన మాటలు డ్రైవర్ వినగలడు" మెల్లగా అన్నాడు. టాక్సీ డ్రైవర్ అంతా వింటూ నెమ్మదిగా బండి నడపసాగాడు. రంగాపురం ముందుగా ఉన్న పాత భవనం ముందు బండి ఆపాడు డ్రైవర్. "ఏయ్, ఎందుకు బండి ఆపావు" అని అరిచాడు చక్రవర్తి. డ్రైవర్ మాట్లాడకుండా ఆ భవనంలోకి వెళ్లి ఆజానుబాహువైన వ్యక్తిని పిలుచుకువచ్చాడు. ఇద్దరికీ ఏమీ అర్థం కాక చూడసాగారు. ఆ వ్యక్తి ఇద్దరినీ బండి నుండి కిందికి లాగి, "మీ వద్ద ఉన్న మ్యాప్ మర్యాదగా ఇవ్వండి" అన్నాడు. "మేమివ్వం. దీని వలన కోట్ల కొలదీ బంగారం మాకు రాబోతుంది. మీకు కావాలంటే 100 రూపాయలు అధికంగా ఇస్తాను" అన్నాడు నాగలింగం. అంతలో డ్రైవర్, "వీళ్లతో మర్యాదగా మాట్లాడితే కార్యం చెడుతుంది. 2 తన్ని మ్యాప్ తీసుకుందాం" అంటుండగానే ఆ వ్యక్తి ఇద్దరినీ లాగి 4 గట్టిగా తన్నడంతో వాళ్ళు భయంతో ఒక భాగం ఇస్తా అన్నారు. అయినా ఆ వ్యక్తి వదలకుండా తన్నసాగాడు. నాగలింగం కోపంతో జేబులో నుండి రివాల్వర్ తీశాడు. అంతలో డ్రైవర్ దాన్ని ఎగరగొట్టి అతని తల మీద గట్టిగా కొట్టాడు. ఇలా కొంతసేపు జరిగితే ప్రాణాలు పోతాయని వాళ్ళ వద్ద ఉన్న మ్యాప్ ఇచ్చేశారు. తర్వాత ఇద్దరినీ వెనక్కి తిరిగి నడవమని చెప్పి డ్రైవర్ ఆ వ్యక్తితో టాక్సీలో ఎక్కి, "మేం కోట్లకు వారసులం" అని పెద్దగా అరుస్తూ కారును ముందుకు నడపసాగాడు. పాపం నాగలింగం, చక్రవర్తి విచారంతో, "అయ్యో, కష్టపడి సంపాదించింది క్షణంలో చెయ్యి జారిపోయిందే" అంటూ కిందపడి ఉన్న రివాల్వర్ తీసుకొని రంగాపురం వైపు మిత్రునితో వేగంగా నడవసాగాడు. టాక్సీలో ఉన్న ఇద్దరూ నిధి దొరుకుతుందన్న ఆశతో వేగంగా టాక్సీ నడుపుతూ త్వరగా వెళ్లాలని అడవి మార్గం గుండా బండిని నడపసాగారు. ఇద్దరూ బాగా తాగి ఉన్నందువల్ల మితిమీరిన సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావడంతో అడవి మార్గంలో బండిని వేగంగా నడుపుతూ ఎదురుగా ఉన్న పెద్ద చెట్టుకు గుద్దుకుంది కారు. అంతే, ఇద్దరికీ బలంగా గాయాలు తగిలి అక్కడికక్కడే మరణించారు. వారి చేతిలో ఉన్న
నిధికి సంబంధించిన మ్యాప్ అక్కడ ఉన్న చెత్తలో కలిసిపోయింది. రంగాపురంలో శ్రీకాంత్ తన వద్ద ఉన్న మ్యాప్ చూసి ఈ ఊరిలో ఏదైనా ఆలయం ఉందా అని తెలుసుకోవాలి. ఇందులో గుడి బొమ్మ రాసి ఉంది అన్నాడు. అంతలో శరత్ దగ్గరలో ఉన్న రిక్షా వాళ్లతో మాట్లాడి తిరిగి శ్రీకాంత్ వద్దకు వచ్చి ఈ ఊరిలో ఒక్క శివాలయం మాత్రమే ఉందట. అలా అటువైపు వెళ్ళాలట. రా వెళదాం అంటూ బయలుదేరాడు. కొంత దూరంలో వారికి శివాలయం కనబడింది. దాన్ని చూసి శ్రీకాంత్ ఈ ఆలయం వెనక వైపు నుండి 100 గజాలు ముందుకు నడవాలి. అప్పుడు మనకి పెద్ద మర్రి చెట్టు కనబడుతుంది అన్నాడు. అంతలో రంగాపురానికి చక్రవర్తి, నాగలింగం పరిగెత్తుకు వచ్చారు. వారికి కొంత దూరంలో వెళ్తున్న శ్రీకాంత్, శరత్ ని చూసి ఆగారు. నాగలింగం వాళ్ళు ఇంకా రంగాపురంలో తిరుగుతున్నారంటే వారి చేతిలో నిధి తాలూకు మ్యాప్ ఉండి తీరాలి. మనకి ఏవో పిచ్చి గీతలు ఉన్న దాన్ని ఇచ్చి మోసగించారు. చూడు, ఆ రిక్షావాణ్ణి ఏదో అడిగి వెళ్తున్నారు అన్నాడు చక్రవర్తి. నువ్వన్నది నిజమే. వారికి తెలియకుండా వెంబడించి నిధి దొరికిన వెంటనే వారిని చంపి అంతా మనం తీసుకుందాం. ఈసారి మనం తొందరించకూడదు. రహస్యంగా వారిని వెంబడించాలి. పద అన్నాడు నాగలింగం. ఆ తర్వాత ఇద్దరు మిత్రులిద్దరినీ వెంబడించసాగారు. శ్రీకాంత్, నువ్వన్నట్లు మనం పెద్ద మర్రి చెట్టు వద్దకి చేరాం. తర్వాత ఎలా వెళ్ళాలి అని అడిగాడు శరత్. శ్రీకాంత్ చేతిలో ఉన్న మ్యాప్ సరిగా చూసి, ఆ ఈ చెట్టు వెనక నుండి కొంత దూరం నడవాలి. పెద్ద కొండ గుహ కనబడుతుంది. ఆ గుహలోనే నిధి ఉంది అన్నాడు. అంతేనా? ఇంత సులభంగా మనకి నిధి దొరుకుతుందా? ఆశ్చర్యంగా అడిగాడు శరత్. నిధి సులభంగా దొరకదు. ఆ గుహలో మనం ఎన్ని పాట్లు పడాలో, ఎన్ని కష్టాలు గడపాలో వెళ్లి చూద్దాం పద అంటూ శ్రీకాంత్ మెల్లగా నడవసాగాడు. ఇద్దరూ ఆ కొండ గుహ చేరుకున్నారు. అసలు అక్కడ జనసంచారం ఉన్నట్టే లేదు. అంతా పొదలతో నిండి ఉంది. ఇద్దరూ నెమ్మదిగా గుహలోకి అడుగు పెట్టారు. అంతా చీకటిగా ఉంది. అందువల్ల శ్రీకాంత్ తన వద్ద ఉన్న టార్చ్ వెలిగించి లోపలికి చూశాడు. శరత్ ముందుగా 2 అడుగులు వేశాడు. అంతే, లోపల నుండి పెద్ద గుండ్రాయి దొర్లుతూ అతని వైపు వచ్చింది. శరత్ అది గమనించి గోడ పక్కగా తప్పుకున్నాడు. గుండ్రాయి గోడకు గుద్దుకుంది. కాని శరత్ చేయి గుండ్రాయి గోడ మధ్యన చిక్కుకుంది. అమ్మా! బాధతో అరిచాడు శరత్. అది గమనించిన శ్రీకాంత్ రాయిని పక్కకి తొలగించడానికి ప్రయత్నించాడు. కాని అది అంగుళమైనా కదల్లేదు. రాయి తనకు తానుగా దొర్లుకు వచ్చిందంటే లోపల ఎవరైనా దాగి ఉండాలి. కానీ ఎవరూ ఉండడానికి ఆస్కారం లేదు. మరైతే అందులో ఏదో కిటుకు ఉండాలి అని శ్రీకాంత్ అనుకుంటూ, శరత్, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నీ చేతిని దేని మీదైనా మోపావా అన్నాడు. శరత్ బాధను అణుచుకుంటూ ఆలోచించి, ఆ నేను వచ్చేటప్పుడు నా చేతులు 2 పై గోడ మీద ఆంచి తర్వాత అడుగులు వేశాను అన్నాడు. శ్రీకాంత్ వెనక్కి వెళ్లి పై గోడను గట్టిగా అదిమాడు. అదేం చిత్రమో గాని ఆ గుండ్రాయి వేగంగా వెనక్కి వెళ్లిపోయింది. శరత్ చేయిని విదిల్చుకుంటూ, అరే, విచిత్రంగా ఉందే, ఇన్ని చిక్కులు ఉంటాయనుకోలేదు. ఎందుకైనా ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. పూర్వకాలంలో నిధి జాగ్రత్తకు ఎన్నో ఏర్పాట్లు చేసేవారు. విజ్ఞానం ఎంతో ఎదిగి ఉన్న ఈ కాలంలోని మనకే ఆశ్చర్యం కలిగించేలా ఇక్కడ గోడను గట్టిగా అదమగానే ఆ రాయి బయటికి రావడం చాలా అద్భుతంగా ఉంది అన్నాడు శ్రీకాంత్. నీ మెచ్చుకోల తర్వాత గాని ముందు లోపలికి నడు అంటూ శరత్ ముందుకు నడిచాడు. చీకటిలో కొంత దూరం వెళ్ళగానే ఎక్కడి నుండో సన్నని వెలుగు గుహలో పడసాగింది. వారి దారికి అడ్డంగా చిన్న కొలను లాంటిది ఉన్నట్టు వెలుగు వల్ల కనబడింది. దానిలోకి నీరు ఎలా వస్తుందో అని ఆలోచించుకుంటూ ఇద్దరూ మెల్లగా కొలంలోకి దిగారు. మోకాలు లోతు వరకు నీరు ఉంది. ఇద్దరూ మెల్లగా అడుగులు వేయసాగారు. ఉన్నట్టుండి నీటిలో నుండి నల్లటి వెంట్రుకలతో ఉన్న విచిత్ర ఆకారం బయటికి వచ్చి శరత్ ని గట్టిగా పట్టుకుంది. అది వింత జంతువో వింత మనిషో ఏమీ తెలియడం లేదు. వింతగా అరుస్తూ శరత్ ని గట్టిగా అదమసాగింది. శరత్ బాధకి తట్టుకోలేక అరవసాగాడు. శ్రీకాంత్ రివాల్వర్ తీసి వరుసగా 2 సార్లు దాని మీద పేల్చాడు. కాని అది చెక్కు చెదరలేదు. శ్రీకాంత్ ఆశ్చర్యపోతూ దానికేసి చూడసాగాడు. దాని తల ఉన్న స్థలంలో వెంట్రుకల మధ్య ఏదో ఎర్రగా మెరుస్తూ ఉంది. శ్రీకాంత్ కు ఏదో ఆలోచన రావడంతో వెంటనే రివాల్వర్ తో
ఆ ఎర్రగా ఉన్న భాగం మీద పేల్చాడు. అంతే, మరుక్షణం అది ముక్కలుగా చీలి నీటిలో పడి కొట్టుకొని పోయింది. నీరంతా దాని రక్తంతో ఎర్రగా మారిపోయింది. కొంతసేపటి వరకు ఇద్దరూ అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయారు. వారి శరీరాలు వణకసాగాయి. శ్రీకాంత్, మనం వెనక్కి తిరిగిపోవడం మంచిది. ఇంకా ఎన్ని అపాయాలు మనకి ఎదురవుతాయోనని భయంగా ఉంది. రా వెళ్ళిపోదాం, భయంతో అన్నాడు శరత్. శ్రీకాంత్ నవ్వుతూ, సాహసం చేయాలని ఇంత దూరం వచ్చాం. ఇప్పటికే చాలా కష్టాలు పడ్డాం. కనీసం ఆ నిధిని చూడకుండా ఎలా తిరిగి వెళ్ళడం? రా, ఇంకా ముందుకు పోదాం అన్నాడు. శరత్ మాట్లాడకుండా శ్రీకాంత్ వెంట నడిచాడు. ఇద్దరూ నీటిలో నుండి బయటికి వచ్చి కొంత దూరం ముందుకు నడవడంతో ఆ రాతి గోడలో పెద్ద రంధ్రం కనబడింది. ఇద్దరూ దాని గుండా లోపల ప్రవేశించారు. లోపల ఎముకలు, పుర్రెలు చిందరవందరగా పడి ఉన్నాయి. భరించజాలని నీచువాసన వేయసాగింది. ఇద్దరూ ముక్కులు మూసుకొని మెల్లగా అడుగులు వేయసాగారు. ఒక మూలలో ఒక పెద్ద ఇనప్పెట్టె కనబడింది. దాని మీద దుమ్ము ధూళి పేరుకొని ఉంది. శరత్, అదిగో నిధి పెట్టె. అమ్మయ్యా, మన కష్టం ఫలించింది అంటూ శ్రీకాంత్ పెట్టె వద్దకు పరిగెత్తాడు. శరత్ సంతోషంతో అతన్ని అనుసరించాడు. శ్రీకాంత్ పెట్టె మీదున్న దుమ్ము దులిపి నెమ్మదిగా పెట్టె తెరిచాడు. చాలా ఏండ్లుగా మూతపడి ఉండడం వల్ల అది పెద్దగా శబ్దం చేసుకుంటూ తెరుచుకుంది. ఇద్దరి కళ్ళు జిగేలుమన్నాయి. లోపల ఎన్నో రకాల బంగారు నగలు, రత్నాలు, వైఢూర్యాలు, మణులు ధగధగా మెరుస్తున్నాయి. ఆ వెలుగు గదంతా ఆవరించింది. శ్రీకాంత్, ఇందులో మనకి కావలసినంత ధనం తీసుకుందాం. అంతటినీ మనం మోసుకుపోలేం కదా అన్నాడు. అవును, మనం వీటిని తీసుకుపోవడానికి సంచులు తీసుకురాలేదే. మరి వీటిని తీసుకుపోవడం ఎలాగో ఆలోచించు అన్నాడు శ్రీకాంత్. ఆ శ్రమ మీకు ఇవ్వకుండానే వాటిని మేము సొంతం చేసుకుంటాం అన్న మాటలు విని ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. వెనక నాగలింగం, చక్రవర్తి నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసి మిత్రులు ఆశ్చర్యపోయారు. నాగలింగం తన చేతికి రివాల్వర్ తీసుకొని, ఇద్దరూ కదలకుండా నిలబడి ఉండండి. మేము తెచ్చిన సంచుల్లో వాటిని నింపుకొని వెళ్ళిన తర్వాత మీరు మిగిలింది తీసుకోండి. అంతవరకు అల్లరి చేయబోకండి అన్నాడు. శ్రీకాంత్, శరత్ విచారంతో వెనక్కి అడుగులు వేశారు. అంతలో నాగలింగం, చక్రవర్తి, వీరి సంగతి నేను చూస్తూ ఉంటాను. అంతలో నువ్వు ఈ సంచుల్లో వాటిని నింపు అన్నాడు. చక్రవర్తి సంతోషంతో సంచులు తీసుకొని పెట్టె ముందు కూర్చొని నగల మీద చేయి వేశాడు. అంతలో నగల మధ్య నుండి నల్లతాజు బయటకు వచ్చి, ఎవరు నువ్వు? ఈ నగలు దాచిన జమీందారు వారసుడివా అని మానవ భాషలో అడిగింది. పాము మాట్లాడడం విని చక్రవర్తి ఆశ్చర్యపోతూ, కాదు అన్నాడు. అయితే అనుభవించు అంటూ అతని చేతి మీద కాటు వేసింది. అంతే, చక్రవర్తి అమ్మా అని అరిచి నోట నురుగులు కక్కుకుంటూ కింద పడిపోయాడు. ఇది గమనించిన నాగలింగం పరిగెత్తుకు వచ్చి చక్రవర్తిని పరీక్షించి, పాపం చనిపోయాడు అనుకొని వెనక్కి తిరిగి పామును గమనించి, నేను ఆ జమీందారుకు వారసుణ్ణి. ఈ నిధి నాకు చేరాలి నాగరాజా, అడ్డు తొలగు అన్నాడు. అయితే ఆ జమీందారు పేరు చెప్పు, నేను తక్షణం బయటికి వెళ్ళిపోతాను అన్నది పాము. పేరా? పేరు అని నాగలింగం ఆలోచిస్తూ మెల్లగా వెనక్కి అడుగులు వేసాగాడు. అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావన్నమాట. నన్ను మోసం చేస్తే నిన్ను వదలను అంటూ అతన్ని కాటువేయబోయింది. ఆ సంగతి గమనించిన నాగలింగం గబగబా వెనక్కి పరిగెత్తాడు. కాని కోడెత్రాచు అతన్ని వదల్లేదు. నాగలింగం ఆ గుహ చుట్టూ తిరిగి అలసిపోయాడు. కోడెత్రాచు అతని ముందుకు వచ్చి, పిరికి పంద, ఎవరో దాచిన నిధిని దోచుకోవడానికి వచ్చావా? నిన్ను ప్రాణాలతో వదలకూడదు అంటూ అతన్ని కాటు వేయడానికి ఉరికింది. అంతలో నాగలింగానికి ఏదో గుర్తుకు వచ్చి తన జేబులోని రివాల్వర్ బయటికి తీసి, నన్ను కాటు వేస్తావా? ఈలోగా నా బుల్లెట్ నీ తలని రెండుగా చీలుస్తుంది అంటూ పకపకా నవ్వసాగాడు. అది ముందే గమనించిన తాచుపాము స్ప్రింగులా ముందుకు దూకి అతన్ని కాటు వేసింది. మరుక్షణం నాగలింగం చనిపోయాడు. తరువాత పాము పెట్టెలోకి వెళ్లిపోవడంతో పెట్టె తనకు తానుగా మూసుకుంది. అంతటినీ గమనిస్తున్న మిత్రులు ఆశ్చర్యపోయారు. కొంతసేపటికి శ్రీకాంత్ ఒక నిర్ణయానికి వచ్చి, శరత్, ఈ నిధి మనకి దక్కదు. అనవసరంగా మన ప్రాణాలు పోగొట్టుకునే కన్నా తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు. శరత్ నవ్వుతూ, శ్రీకాంత్,
ఆ చచ్చిన వాళ్ళు దొంగలు. మనం ఇంతవరకు ఎవరికీ అన్యాయం చేయలేదు. అందువల్ల మనం కోడెత్రాచు వద్దకు వెళ్లి జమీందారులకు వారసులం కాము అని నిజం చెప్పి మనం కష్టపడిన దానికి నిధిలో కొంత భాగం ఇవ్వమని న్యాయంగా అడుగుదాం అన్నాడు. శరత్, ఆ నిధి మనకి సొంతం కాదు. ఆ పాము జమీందారు వారసులకు తప్ప ఇంకెవ్వరికీ ధనం ఇవ్వదని ఇంతకు ముందు మనం చూసిన దాన్ని బట్టి తెలుస్తుంది. అనవసరంగా పాముని రెచ్చగొట్టి మన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవడం? తిరిగి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు. శరత్ కొంతసేపు ఆలోచించాడు. తర్వాత, నువ్వన్నది బాగుంది. జరిగింది కళ్ళారా చూశాక నిధి వద్దకు పోవడానికి భయంగా ఉంది. రా, తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు. మిత్రులిద్దరూ తమ ప్రయత్నమంతా వృధా అయిందని మనసులో అనుకుంటూ ఆ గుహ నుండి బయటికి నడిచారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.